Hi. 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? In my perspective, Chandrababu Naidu is better. ఎందువల్ల? ఎందువల్లంటే డెవలప్మెంట్ వైజ్గా అయినా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అయినా సో ఇన్ దట్ కేస్. కానీ జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు. చెప్పడంలో ఏమన్నది బ్రో, ఎవరేం చెప్తారు, చెప్పినన్నీ రావు కదా. అంటే జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ అలాగే సీఎం రేంజ్లో వాళ్ళు కూడా బాగా డబ్బులు పంచాము, సంక్షేమ పథకాలు గట్టికిచ్చామంటున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఇవ్వాలి, బట్ అది డెవలప్మెంట్ నుండి వచ్చి ఇస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్. అంటే ఈసారి లాస్ట్ టైం 2019 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీ వైసీపీకి? అదైతే చెప్పలేను బ్రో, బట్ నా పర్స్పెక్టివ్లో అయితే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది వస్తే బెటర్ అనేది. అది తెలియదు, యాక్చువల్గా నేను తెలంగాణకి చెందినవాడిని, బట్ అక్కడ పీపుల్ ఒపీనియన్. అంటే ముగ్గురు మధ్య తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే సిపిఎన్ గారు జగన్ మధ్య తేడా ఏంటంటే? చంద్రబాబు నాయుడు గారు అంటే మోర్ పర్స్పెక్టివ్ వచ్చేసి విజన్ ఒకటి ఉంటుంది, సో డెవలప్మెంట్ వైజ్గా ఆ వేలో ముందు చూపు ఉంటుంది. జగన్ అంటే ఇప్పుడు సంక్షేమం వైపు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ వేలో పేదలకి అవి ఇవి అనే సంక్షేమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి, బట్ ఒక జనరేషన్ అనేది ముందుకు వెళ్ళాలంటే డెవలప్మెంట్ వైజ్గా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనకి సంక్షేమం ఇస్తారు, బట్ నెక్స్ట్ గవర్నమెంట్లో అదే ఫాలో అవుతారని లేదు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మన ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనప్పుడు మనకి ఎంత వచ్చినా కూడా సంక్షేమం నెక్స్ట్ గవర్నమెంట్ అదే చేస్తారని లేదు కదా. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.